హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నాడు తెలుగు టెక్ స్టోరీస్. మీరు మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు రావాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హాల్లో పెట్టుకోవడం వల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఏమి తెలుసుకుందామంటే ఒక ప్రేమ కథ. అందులో మొదటి భాగంలో ఏం తెలుసుకుందామంటే స్నేహ అక్షయ్ గురించి చదివాం, కానీ రెండవ భాగంలో చెల్లికి ప్రేమతో అరుణ్ గురించి చదివాం, కానీ యువన్ కోసం అరుణ్ గురించి తెలుసుకుందామా? కథలోకి వెళ్దామా? పదండి కథలోకెళ్తాం. తన కోగిలిలో ఒత్తిళ్లన్నీ మర్చిపోయి సేద తీరుతున్న స్నేహని తన 2 చేతులతో ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి తను కూడా స్నేహ నడుం చుట్టూ చేతులేసి అల్లుకుపోయి నిద్రలోకి జారుకుంటాడు అక్షయ్. మార్నింగ్ నిద్ర లేచిన అరుణ్ ఈ రోజు యువన్ స్కూల్ కి వెళ్లాలని డిసైడ్ అవుతాడు. కాని అంతలోపే ఏదో గుర్తొచ్చి యువన్ బర్త్డే రోజు నైట్ నుండి త్రిపాఠి కనపడకుండా పోయి చాలా రోజుల తర్వాత తనే ఆఫీస్ కి వచ్చాడు కదా. అంటే ప్రత్యూష ఆ రోజు అక్షయ్ తో మాట్లాడేటప్పుడు కూడా త్రిపాఠి అక్కడ లేడు అని దీర్ఘంగా ఆలోచిస్తున్న అరుణ్ కి మొత్తానికి ఏదో జరిగినట్టు అనిపిస్తుంది. చిన్నప్పటి నుండి అక్షయ్ ఎలా బిహేవ్ చేస్తాడో నాకు బాగా తెలుసు. యువన్ ని చూసినప్పుడు వాడు నిజంగా అక్షయ్ కొడుకేమో అన్నట్టు వాడిలాగే బిహేవ్ చేస్తాడు, కానీ ఆకాష్ బిహేవియర్ మాత్రం అలా అనిపించదు. వాడిని అక్షయ్ కొడుకు అంటే ఎందుకో నాకు ముందు నుండి నమ్మబుద్ధి కావట్లేదు. కానీ వాడేమో టెస్ట్ రిజల్ట్ పాజిటివ్ వచ్చింది అంటాడు. నేనే కాదు, అక్షయ్ కూడా ఇది నిజం అని నమ్మలేకపోతున్నాడు. టెస్ట్ లో ఏదైనా పొరపాటు జరిగిందా అనుకుంటూ లేదు, ఎందుకంటే అది మన వేద హాస్పిటల్, అక్కడ డాక్టర్ దగ్గర తప్పు జరిగే ఛాన్స్ లేదు అని ఆలోచిస్తూ ఒకవేళ ఇదంతా ఎవరైనా కావాలని చేయిస్తే అక్షయ్ కి సరిపోయే శాంపిల్ ఎక్కడ తీసుకొస్తారు? నేనే ఎక్కువ ఆలోచిస్తున్నానేమో అనుకుంటూ ఉండగా అరుణ్ ఫోన్ రింగ్ అవ్వడంతో కాల్ లిఫ్ట్ చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా అనగానే అవును సర్, ప్రత్యూష ఎవరి చేతుల్లోనో మోసపోయింది, కానీ అతను ఎవరు అనేది తెలియట్లేదు. ఆ అమ్మాయిని ఎవరో కావాలని ట్రాప్ చేసి ఒక బిడ్డకు తల్లిని చేశారు. నిజానికి అతను ఎవరు అనేది ఆమెకు కూడా తెలియదు అనుకుంటా అని తన అసిస్టెంట్ చెబుతుంటే తను అక్షయ్నే తన కొడుకుకి తండ్రి అని చెబుతుంది కదా అని అరుణ్ మాట్లాడుతుంటే క్షమించండి సర్, ప్రస్తుతం నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇదే. కానీ ఇంకొక విషయం ఏంటంటే యువన్ బాబు బర్త్డే కి ముందు తర్వాత ప్రత్యూషకి ఒక నంబర్ నుండి రెగ్యులర్ గా కాల్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ నంబర్ తో ఎటువంటి కాంటాక్ట్ లేదు అని అసిస్టెంట్ చెబుతుంటే ఎవరి నంబర్ నుండి అని అరుణ్ అడగగా తను స్నేహ చెల్లెలు పర్ణిక అని చెప్పడంతో అరుణ్ షాక్ అయ్యాడు. పర్ణిక ఎప్పుడు చూసినా స్నేహని ఇబ్బంది పెట్టాలనే చూస్తుంది. తను ప్రత్యూషతో కాంటాక్ట్ అయ్యింది అంటే ఖచ్చితంగా ఇందులో తన పాత్ర ఉంటుందని అర్థం కావడంతో పర్ణిక నా చెల్లి జోలికి వస్తే నిన్ను ప్రాణాలతో వదలను అని మనసులో అనుకుంటూ ప్రత్యూష లైఫ్ లో ఉన్న ఆ పర్సన్ ఎవరో నాకు తెలియాలి అంటూ కాల్ కట్ చేస్తాడు. ఇక ఉదయాన్నే నిద్ర లేచిన స్నేహ అక్షయ్లు బ్రేక్ ఫాస్ట్ చేసి యువన్ ని ఆకాష్ ని స్కూల్లో దింపి వాళ్లు కూడా ఆఫీస్ కి వెళ్లిపోతారు. తన క్యాబిన్ లోకి వెళ్లిన స్నేహకి తన కోసమే ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి కనిపించాడు. అతన్ని చూడగానే మోములో చక్కటి చిరునవ్వు, చూపు తిప్పుకోనివ్వని అందం, అతని బాడీ ఫిజిక్ అన్నీ గమనించిన స్నేహ ఇతను ఖచ్చితంగా హీరో మెటీరియల్ నే అనుకుంటూ ఉండగా అతను హాయ్ స్నేహ మేడం, నేను విశ్వక్, హీరో లినీష్ మిమ్మల్ని కలవమని చెప్పారు అనడంతో స్నేహ నవ్వుతూ హలో మిస్టర్ విశ్వక్, కూర్చోండి అంటూ తను కూడా సీట్లో సెటిల్ అవుతుంది. విశ్వక్ బాడీ ఫిజిక్ పర్ఫెక్ట్ గా ఉండటంతో అతనికి ఫిజికల్ ట్రైనింగ్ పెద్దగా అవసరం లేదు అనిపించి అతని సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేస్తుంది.
అందులో అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉండటంతో వెల్ మిస్టర్ విశ్వక్, కానీ మీకున్న లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పట్ల మీ ఒపీనియన్ ఏంటి అంటుంది. అది విన్న విశ్వక్ చిన్నగా స్మైల్ ఇస్తూ, స్నేహ మేడం, నాకు అమ్మాయిలతో మాట్లాడాలంటే కాస్త భయం అంటూ ఉన్న విషయం చెబుతాడు. అక్కడ కామెంట్స్ చూస్తే ఆ విషయం స్నేహకి అర్థమయ్యింది. మీరు అబ్బాయిల కామెంట్స్ కి రిప్లై ఇస్తున్నారు, కానీ అమ్మాయిల కామెంట్స్ కి మాత్రం రిప్లై ఇవ్వట్లేదు. అలా చేస్తే మీరు మూవీస్ లో వర్క్ చేసేటప్పుడు మీ హీరోయిన్స్ ఇబ్బంది పడతారు కదా. కాబట్టి మీరే ఇక నుండి ఆ భయం పోగొట్టుకుని లేడీ ఫ్యాన్స్ తో మాట్లాడండి. అప్పుడప్పుడు లైవ్ ఇస్తూ వారందరికీ హాయ్ చెప్పండి అనడంతో ఓకే అంటూ తల ఊపడం తప్ప అది ఎంత కష్టమో మీకేం తెలుసు మేడం అంటూ లోపల మదన పడుతున్నాడు విశ్వం. అతని ఇబ్బందిని గ్రహించి, సరే మీకోసం నేనొక ప్లాన్ చేస్తాను, మీరు వెళ్లి ప్రాక్టీస్ చేయండి అని విశ్వక్ ని పంపేస్తుంది స్నేహ. విశ్వక్ ని చూడగానే తనకి లినీష్ గుర్తు రావడంతో లినీష్ ఎలా ఉన్నాడో అని ఆలోచిస్తూ ఉండటంతో ఈలోపు స్క్రీన్ మీద ఫారెన్ నంబర్ 1 కనిపిస్తుంది. ఎవరా అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసిన స్నేహకి లినీష్ వాయిస్ వినిపించగానే కాసేపు అలా షాక్ లో ఉండిపోయింది. స్నేహ, ఎలా ఉన్నావ్ అంటూ లినీష్ మాటలు వినపడేసరికి స్నేహ ఈ లోకంలోకి వచ్చి, లినీష్, నేను బావున్నాను. వాట్ సడన్ సర్ప్రైజ్, నువ్వేంటి ఇలా సడన్ గా కాల్ చేశావ్ అని అడుగుతుంది. విశ్వక్ నాకు కావాల్సినవాడు, నువ్వు నన్ను ట్రైన్ చేసినట్టే విశ్వక్ ని కూడా ట్రైన్ చేస్తే తను టాలీవుడ్ లోనే టాప్ హీరో అయిపోతాడు అని చెప్పడంతో లినీష్, నువ్వు నన్ను మరీ పొగడకు అని నవ్వుతుంది స్నేహ. నిజంగా నీ వల్లే నేను ఈరోజు టాప్ పొజిషన్ లో ఉన్నాను స్నేహ. ఒకప్పుడు అమ్మాయిలు అంటే ఆమడ దూరంలో ఉన్న నాకు ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్పించింది నువ్వే. నన్ను టాప్ లో నిలబెట్టి చెప్పా పెట్టకుండా ఇండియా వెళ్లిపోయింది నువ్వే. మళ్లీ వస్తావని ఆశగా ఎదురు చూశాను స్నేహ, కానీ నువ్వు రాలేదు. చాలా కాలం ఎదురు చూశాను. తర్వాత నీకు వేద గ్రూప్స్ సీఈఓ అక్షయ్ తో పెళ్లి జరిగిందని తెలిసింది. కనీసం పెళ్లికి కూడా పిలవలేదు నన్ను అంటూ నిట్టూర్చాడు. విశ్వక్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లోనే సెటిల్ అవ్వాలనుకుంటున్నాడు. అదే టైంలో నువ్వు నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్ లో జాబ్ మానేశావ్ అని తెలిసింది. నీకంటే బెస్ట్ మేనేజర్ విశ్వక్ కి దొరకరేమో అని భయపడుతున్న టైంలో మళ్లీ నువ్వు ఆర్ట్ ఫర్ లివింగ్ లో జాయిన్ అయ్యావని తెలిసింది అంటూ గ్యాప్ లేకుండా చెబుతున్న లినీష్ మాటలు వింటూ, లినీష్, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఒకప్పుడు లేడీస్ తో మాట్లాడాలంటే ఎంత సిగ్గుపడేవాడివి అంటుంటే ఇదంతా తమరి చలువే మిస్సెస్ అక్షయ్ అంటూ లినీష్ నవ్వడంతో స్నేహ కూడా నవ్వుతుంది. లినీష్, నువ్వు నా దగ్గర ఏ విషయం దాయట్లేదు కదా. విశ్వక్ ని చూస్తుంటే నీ బ్రదర్లా ఉన్నాడు అనగానే ఈ విషయం నీతో చెప్పొద్దని విశ్వక్ అడిగాడు. స్నేహవాడు నాతో నీ తమ్ముడిలా కాకుండా నన్ను నేను ఓ మంచి ఆర్టిస్ట్ గా పరిచయం చేసుకోవాలి అనుకుంటున్నాను అన్నయ్య అన్నాడు. అది కూడా నిజమే కదా స్నేహ అనడంతో అవును లినీష్ తన టాలెంట్ ని నమ్ముకుని ముందుకి వెళ్లాలి అనుకుంటున్నాడు. విశ్వక్ ఇకపై తన బాధ్యత నాది అంటూ మాట ఇస్తూ, సరే లినీష్, మనం మళ్లీ మాట్లాడదాం, నేను విశ్వక్ ని కలిసి వస్తా అంటూ కాల్ కట్ చేస్తుంది స్నేహ. విశ్వక్ ప్రాక్టీస్ చూసి మొదటి రోజే తను ఎంత కష్టపడుతున్నాడో చూసిన స్నేహ మనసులోనే అతన్ని మెచ్చుకుంది. ఒక టాప్ హీరో తమ్ముడు అయ్యుండి ఇంత నిరాడంబరంగా ఉన్న అతన్ని కళ్ళార్పకుండా అలా చూస్తూనే ఉంది. ఇంతలో అక్కడికి వచ్చిన హాసిని మేడం, ఇతనేనా కొత్త ఆర్టిస్ట్ అనడంతో అవును హాసిని అంటూ, సరే పద మనం వెళ్దాం, ఈరోజు యువన్ని స్కూల్ నుండి తీసుకుని వద్దాం అంటుంది. స్నేహ, హాసిని యువన్ స్కూల్ కి వెళ్లే సరికి యువన్ని ఎత్తుకుని ఎదురొస్తూ కనిపించాడు అరుణ్. అన్నయ్య, మీరేంటి ఇక్కడ అని స్నేహ అడుగుతూ ఉంటే, ఏం స్నేహ, నా మేనల్లుడిని స్కూల్ నుండి నేను తీసుకురాకూడదా అనగానే, అదేం లేదు అన్నయ్య, మీరెప్పుడు ఇటు రారు కదా అందుకే అలా అడిగాను అంటూ స్నేహ అనగానే, ఇకపై వస్తూ ఉంటాను స్నేహ, నా హీరో అల్లుడి కోసం అంటూ యువన్ని ముద్దాడుతూ చెప్పాడు అరుణ్. వాళ్ల మాటలు వింటున్న యువన్, అరుణ్ మామ, నువ్వు నిజంగా నా కోసం వస్తూ ఉంటావా? అంటే నువ్వు మా డాడీతో పాటు నాతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తావా అనగానే, మీ డాడీ కంటే నీతోనే ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తాను మై చామ్ అంటాడు అరుణ్. వాళ్ళిద్దరినీ అలా చూస్తూ, ఈ సంతోషం నాకు జీవితాంతం ఉంటే బావుండు అనుకుంది స్నేహ. ఇంతలో అరుణ్ హాసిని వైపు చూస్తూ, హాసిని, మీరు స్నేహ కార్లో ఇంటికి వెళ్లిపోండి, నేను స్నేహని ఇంటికి తీసుకెళ్తా అంటాడు. ఓకే సార్ అంటూ బై యువన్ బై మేడం అంటూ కార్ ఎక్కి వెళ్లిపోతుంది.
స్నేహని యువన్ని కార్ ఎక్కించి అక్షయ్కి లొకేషన్ పంపి అక్కడికి రమ్మని మెసేజ్ చేస్తాడు. అది చూసి వీడేంటి అర్జెంట్ అంటాడు అని తన వర్క్ ని త్రిపాఠికి అప్పగించి వెంటనే స్టార్ట్ అయ్యి ఆ స్పాట్ కి వెళ్తాడు అక్షయ్. అది వాళ్ళిద్దరూ తరచుగా కలిసే స్పాట్ అవ్వడంతో వీడు ఏ బీర్నో తెచ్చి ఉంటాడు అనుకుని కార్ ఆపి అరుణ్ కార్ దగ్గరకు రాగానే కార్ డోర్ ఓపెన్ చేస్తూ డాడీ అంటూ సడన్ గా వచ్చి హత్తుకున్న యువన్ని చూసి షాక్ అయ్యాడు అక్షయ్. నా లిటిల్ చాంప్ ఏంటి ఇక్కడ ఉన్నాడు అంటూ యువన్ని ఎత్తుకుని ఏంట్రా యువన్ తీసుకొచ్చావంటుంటే డాడీ నీకోక విషయం తెలుసా అరుణ్ మామ నీకంటే నాతోనే ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తాడు అంటూ హ్యాపీగా చెప్తున్న యువన్ బుగ్గలపై కిస్ చేస్తూ అవునా కన్నా అయితే మీరిద్దరూ ఫ్రెండ్స్ మీ అమ్మ ఏమో వాడి చెల్లి మరి నేను అనగానే నా ప్రాణం అంటూ స్నేహ గొంతు వినిపిస్తుంది. స్నేహ నువ్వు ఇక్కడే ఉన్నావా అంటూ అక్షయ్ అరుణ్ ఉన్న సంగతి మర్చిపోయి వెళ్లి స్నేహని హత్తుకుంటాడు. స్నేహ కూడా అక్షయ్ కౌగిలిలో సేద తీరుతుంటే దూరం నుండి వీళ్ళిద్దరినీ చూస్తూ కంటి చెమ్మని దాచుకోవడానికి ప్రయత్నిస్తున్న అరుణ్ వైపు చూస్తూ ఏమైందిరా అని అక్షయ్ అడగడంతో స్నేహకి అరుణ్ ఉన్న విషయం గుర్తొచ్చి మెల్లిగా దూరం జరగబోతుంటే పర్లేదులే స్నేహ మీ అన్నయ్య ఏం అనుకోడు అంటూ ఏరా నీకేమైనా ప్రాబ్లం అంటే నాకేం ప్రాబ్లం రా మీరు హ్యాపీగా ఉంటే నాకు అంతే చాలు అనడంతో అందరూ సంతోషంగా కాసేపు అక్కడే కూర్చుని మాట్లాడుకుంటారు. తర్వాత స్నేహ అక్షయ్ యువన్ వాళ్ళింటికి వెళ్లిపోతారు. అరుణ్ తన కార్ స్టార్ట్ చేసి త్రిపాఠికి కాల్ చేస్తాడు. అరుణ్ నుండి కాల్ రావడంతో త్రిపాఠి కాస్త కంగారుగా కాల్ లిఫ్ట్ చేసి సర్ అనగానే త్రిపాఠి నేను మిమ్మల్ని అర్జెంట్ గా కలవాలి ఒకసారి వస్తారా అనడంతో సరే సర్ అని చెప్పి త్రిపాఠిని కలవడానికి వెళ్తాడు అరుణ్. అరుణ్ స్కూల్ కి వెళ్లి ప్రిన్సిపాల్ ని కలిశాడా? త్రిపాఠిని ఎందుకు కలవాలి అనుకుంటున్నాడు? అరుణ్ స్నేహ కోసం అంత తాపత్రయ పడడానికి కారణం ఏంటి? వీటి గురించి అక్షయ్ తెలుసుకోగలనా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలి అంటే తదుపరి ఎపిసోడ్ కోసం వేచి చూడాల్సిందే. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ కథ విన్నట్లయితే ఎలా ఉందని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.